నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యశోద వ్లాగ్స్. ఇవాళ మహానవమండి. అందుకని బయట ముగ్గు వేసుకొని మాకు ఈరోజు పనికి 2 పనులయ్యాయన్నమాట నాకు. అంటే ఏందో చెప్తాను వినండి. బయట చక్కగా తుడుచుకొని ముగ్గు వేసుకున్నానండి. వేసుకున్నాక ఎవరిదో కుక్కొచ్చింది. వచ్చి చక్కగా వాష్రూమ్ పోసింది. అక్కడెక్కడో పోసిందండి. అది మా ఫ్లాట్ దగ్గర కాదు, 2 ఫ్లాట్స్ అవతల పోసింది. సరే నేను లోపలికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత స్నానమై చేసేసి వెళ్ళి చూస్తే చక్కగా వాచ్మెన్ వచ్చి మా ముగ్గు నీట్గా తుడిచేసాడండి. తుడిచేసరికి ఇంకా మళ్ళీ పెనాయిలు కంఫర్ట్ అన్నీ వేసుకుని మళ్ళీ తుడుచుకొని ముగ్గు పెట్టుకున్నానండి. అందుకని ముగ్గులో పసుపు కుంకుమ ఏం పెట్టలేదండి, టైం అయిపోయిందని. ఇంకా వచ్చి అమ్మవారికి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నానండి. అట్లాగే టీ కూడా పెట్టాను. పిల్లలు టీ అడిగితేను పిల్లలకి ఇవ్వనండి, ఎప్పుడో రేర్గా ఇస్తుంటాను, ఒక 10 డేస్కి ఒకసారో. ఇట్లా అసలు తాగరండి పిల్లలు, మానేశారు. ఇంక ఈరోజు అడిగారని ఇంక వాళ్ళ కోసం టీ పెట్టాను. ఇంకా పులిహోర చేస్తున్నానండి అమ్మవారికి. అంటే కొంతమంది ఏంటంటే నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంటకాలు పెడుతుంటారు అమ్మకు ప్రసాదము. నేను అలా ఏం చేయనండి. నేను ఏదో నాకు తోచింది నేను చేస్తుంటాను. నాకు తెలీదు, పెద్దగా పూజలు అవి నాకు తెలియదండి. ఏదో నా మనసుకు అనిపించినట్టు నేను చేస్తానండి, అంతేను. అందుకని ఈరోజు పులిహోర చేశానండి అమ్మవారికి. అదే చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను చేస్తూ కూడా. నిమ్మకాయ పులిహోర చేశానండి, అదైతే త్వరగా అయిపోతుందని ఇంకా చేసుకుంటూనే టీ పెట్టాను. మళ్ళీ ఇంకోవైపు ఇంకా టిఫిన్ చేద్దామంటే పిల్లలమ్మ పులిహోర తినేస్తాంలే, పులిహోరే చేయన్నారు. సరే అని ఇంకా అమ్మవారికి చేసిన పులిహోరే కొంచెం ఎక్కువ వేసి పులిహోర కలిపేశాను పిల్లలకి, అత్తమ్మకి, అందరికీను. ఇంకా నవరాత్రులు అమ్మవారు అవతారాలు మాత్రం చాలా బాగున్నాయండి. దుర్గమ్మ గుడికి వెళ్దామంటే అసలు కుదరట్లేదండి, అసలు బాగా జనం ఎక్కువ ఉన్నారు. అందుకని భయం వేసింది పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే. లేకపోతే వెళ్ళి ఒక్కసారైనా చూద్దాము అనిపించింది. ఒక్కసారి కూడా నేను చూడలేదండి. మామూలు టైంలో వెళ్ళాము, కానీ నవరాత్రులు అమ్మవారు చాలా బాగుంటుందంట. వెళ్దామంటే కుదరలేదండి. మొన్న యూట్యూబ్ వీడియోలో చూశాను, అసలు అమ్మవారు ఫ్లైఓవర్ కింద నుంచి అసలు జనము లైన్లలో నిలబడుకొని ఉన్నారండి. నేను 2 పిల్లల్ని తీసుకొని వెళ్తే అసలు ఉండలేరు మా పిల్లలు, అందుకని వెళ్ళలేదండి. ఇంకా ఎక్కడైనా తల్లే కదా అని ఇంట్లోనే చేసుకుంటున్నాను. కుదిరితే మొన్న వీడియో పెట్టాను కదా కాలభైరవ టెంపుల్ది, అక్కడ అమ్మవారు ఉంది, మెయిన్ అమ్మ పార్వతీదేవి. అక్కడ బాగా చేస్తున్నారు అమ్మవారి అలంకరణలు కూడా. సరే చూద్దాము, కుదిరితే ఈ లోపు ఏదన్నా వెళ్ళాలి. ఆ వీడియో కూడా మీకు పెడతాలేండి. ఇంకా అమ్మవారికి ప్రసాదం అయి చేసేసి పిల్లలకి టీ ఇచ్చేసాను, అత్తమ్మకి పిల్లలకి. టిఫిన్ కూడా పెట్టేశాను పిల్లలకి. ఇంకా నేను పూజ దగ్గరకు వచ్చానండి. మనం పూజ చేసుకుంటూ కూర్చున్నామంటే పాపం పిల్లలు ఆకలికి ఉండలేరు కదండి. అందుకని నేను పిల్లలకి పెట్టేసి వస్తాను. వాళ్ళు తర్వాత స్నానాలు చేస్తామమ్మా అన్నారు, అందుకని ఉదయాన్నే టిఫిన్ పెట్టేశాను పిల్లలకి. పూజ అమ్మవారి వరకు మాత్రం కొద్దిగా బౌల్లో తీసి పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని పిల్లలకి టిఫిన్ అయి పెట్టేసి వాళ్ళకి వేడి నీళ్ళు అవన్నీ పెట్టేసి పూజ దగ్గరకు వచ్చానండి. ఇంకా వాళ్ళు తినేసి వెంటనే చేయకూడదు కదండి తినంగానే టిఫిన్, అందుకని 1 గంట గంటన్నర తర్వాత స్నానానికి వెళ్తారు పిల్లలు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇంకా వాళ్ళ పనులండి. ఈ 10 డేస్ పాపం పిల్లలకి ఏం సెలవులు ఇచ్చారో తెలియదు కానీ అండి, పాపం ఫుల్ హోంవర్క్ అండి. ఆ సోమవారము 22 ఒక్కరోజు ఖాళీగా ఉన్నారు, మిగతా రోజు నుంచి అసలు రాస్తూనే ఉన్నారండి. ఈ రోజుటి వరకు కూడా రాస్తూనే ఉన్నారు. బాగా ఎక్కువ ఇచ్చారు హోంవర్క్. అందుకని ఎక్కడికి వెళ్ళట్లేదు పిల్లలు కూడా, ఆడుకోవడానికి కూడా వెళ్ళట్లేదు, ఇంక ఇంట్లోనే ఉంటున్నారు. హోంవర్క్ చేయడమే సరిపోతుంది వాళ్ళకి. ఇంకా చూసుకోవాలి కదండి పిల్లల్ని కూడా. కాసేపు ఈవినింగ్ టైంలో అలా వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు మళ్ళీ. అదిగాక ఇక్కడ పిల్లలు అంతా ఏమీ ఉండరండి పిల్లలు.
అందరూ కాలేజీ పిల్లలు ఉన్నారు ఇక్కడంతా. వీళ్ళేమో స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా, అందుకని వాళ్ళ వరకు కాసేపు అలా కిందకి వెళ్ళి అలా చూసి వచ్చేస్తున్నారు బయట. ఇంకా నేను పూజ చేసేటప్పుడు అమ్మవారిది నాకు స్తోత్రాలు ఏం పెద్దగా రావండి, కనకదార స్తోత్రం చదువుతున్నాను. ఇంక ఈ నవరాత్రులు కాబట్టి మా కులదేవత చాముండేశ్వరి అమ్మవారు, అందుకని ఆమె దగ్గర కొంచెం కుంకుమార్చన చేసుకున్నాను. అంటే నాకు ఆ అష్టోత్తరాలు అవి తెలియదండి, అవి తప్పుపోతాయని నేను చదవనండి, నాకు భయము. అందుకని నార్మల్గా నాకు తెలిసినట్టే ఆమె నామం చెప్తూ కుంకుమతో అష్టోత్తరం చేసుకున్నానండి. ఈ 3 రోజులు బాగా ఎక్కువ చేసుకుంటానండి. దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి. నిన్న నవమి కదండి ఈరోజు, అందుకని నవమి రోజు కొంచెం ప్రసాదం చేసి కొబ్బరికాయ కొట్టుకున్నాను. హారతి తీసుకోండి మీరు కూడా. అమ్మవారండి, ఎంత బాగుందో చూడండి ఆ తల్లి. ఆహా, చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అమ్మ బంగారు తల్లి. అసలు ఆ టైంలో చాలా బాగుంటుందంటండి అమ్మ, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవంట. ఒక్కసారన్నా చూడాలని, కానీ ఇంకా ఈ సంవత్సరం కుదరలేదండి. ఇంకా ఈసారి వచ్చే సంవత్సరం అన్నా చూడాలండి, ఆ తల్లి దర్శనం ఇస్తుందని ఆశ. నార్మల్ టైంలో వెళ్తుంటాను కానీ ఈ విజయదశమి రోజు చూడాలి అని, కానీ చాలా కష్టం అండి, ఎక్కువ అయిపోతున్నారండి జనం, పెరిగిపోతున్నారు బాగా, కుదరలేదు. ఇంకా వంట అయిపోయేది, పూజ అయిపోయింది కదండి, ఇంకా ఒక 10 నిమిషాలు అలా కూర్చున్నాను, ఇంకా వంటకాడికి వచ్చానండి. పూజ చేసేసరికి ఈరోజు బాగా లేట్ అయిపోయిందండి, 9:30 దాటిందండి ఈరోజు. అందుకని ఇంకా వంటకాడికి వచ్చానండి. ఇంకా మనం లేట్ చేసామనుకోండి, కాసేపు అలా కూర్చున్నామంటే, ఇంకా పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు ఉన్నారంటే ఆకలి అంటారు, ఇంకా టయానికి పెట్టాలి కాబట్టి ఇంకా వచ్చాను. ఇంకా వీడియో తీస్తూ మీతో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ అట్లా చేస్తున్నానండి. ఆకుకూర పప్పు చేద్దాము, పాలకూర పప్పు, తోటకూర ఫ్రై చేస్తున్నానండి. మా పిల్లలు తినరండి అసలు, కానీ ఇప్పుడు కొంచెం భయం పెడుతూ అరుస్తున్నాను, అవి ఇవి చూపిస్తున్నాను టీవీలో. ఇలా ఉందమ్మా, బయట ఏం తినకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే. ఇప్పుడు కొద్దిగా పర్లేదండి, ఆకుకూరలు అవి కొంచెం తింటున్నారు. చిన్న పాప అయితే అస్సలు తిందండి, కొద్దిగా ఇప్పుడు కొంచెం అరుస్తుంటే కొంచెం తింటున్నారండి, పర్లేదు. ఫ్రూట్స్ పరంగా కానివ్వండి, ఫ్రూట్స్ కూడా ఈ జామ పండ్లని, ఈ అరటి పండ్లు అవి తింటారండి. బొప్పాయి తింటారండి బాగానే పిల్లలు. బొప్పాయి కూడా ఇక్కడ నేను రైతు బజార్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటానండి. ఇంకా ఆకుకూర ఫ్రైలోకి, తోటకూర ఫ్రైలోకి పొడి వేస్తున్నానండి, కొబ్బరి పొడి. అది వేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ అని వేసాను. అది 3-4 కట్టలు తీసుకున్నానండి, పెద్ద కట్టలు. అదేమో వేయించితే అంత గద్ద వచ్చిందండి, కొద్దిగా వచ్చింది, కరెక్ట్గా చిన్న బౌల్కి వచ్చింది. ఇంకేం చేస్తాం, తప్పదు. మా ఇంటి బయట వర్షం వచ్చే సూచన అండి, ఎలా ఉందో చూడండి. ఇంకా వాష్ ఏరియాలో బట్టలు ఆరేసినా ఆరట్లేదండి అసలు, అందుకని ఇక్కడ బాల్కనీలో ఆరేసుకుంటున్నాను. తెలీదండి, అప్పుడు మేము ఇంట్లో వచ్చిన కొత్తల్లో దారాలు అక్కడ కుట్టించుకున్నానండి నేను, తెలియదు, అక్కడే బాగా ఆరుతాయేమో అనుకున్నాను. అక్కడ ఎండ వచ్చినా కూడా అసలు ఆరవండి బట్టలు, 2 రోజుల వరకు ఆరవు. బాల్కనీలోనే బాగా ఆరుతున్నాయి బట్టలు. ఇంకా అందుకని ఆ కమ్ముల మీదే ఇంకా ఆరేసుకుంటున్నాను, కానీ ఎక్కువ పట్టవు. పిల్లల బట్టల వరకు అక్కడ ఆరేస్తాను, మా శారీస్ అవి మాత్రం అక్కడే ఆరేసుకుంటానండి. మీకు చూపించి ఇంకా వచ్చాను లోపలికి, వచ్చి ఇంకా ఫ్రై చేద్దామని పెట్టానండి. బాండలి సిల్వర్దండి, ఇది తెలియక తీసుకున్నానండి. ఇది ఒక 3 years అయిపోతుంది తీసుకొని, 3 years 4 years అవుతుంది. ఇప్పుడంతా స్టీలు వాడుతున్నారు కదండి, సిల్వర్ వాడకూడదు అంటున్నారు. కానీ ఉన్న సామాను ఏం చేస్తామండి, పడేయలేం కదా, అందుకు చూడాలి, కొంచెం స్లోగా ఒక్కొక్కటి అన్నా తీసుకుందాం అనుకుంటున్నాను. మా చిన్న పాప తెగ విసిగిచ్చుద్దండి నన్ను,
వంట చేస్తుంటే చూసారా నన్ను ఎలా ఏడిపిస్తున్నారో వచ్చి. ఫోన్ దగ్గరికి వచ్చి అయ్యే కలబెడుతూ ఉంటారు. అవి తీస్తారు, అవి చేస్తారు. అమ్మ ఇట్లా రా, ఇది చూడు, అది చూడు, అస్సలు తెగ విసిగిస్తారండి. మీ మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా పిల్లలు? ఈ హాలిడేస్ కాబట్టి నేను కొంచెం ఫ్రీగా తీసుకోగలిగానండి వీడియోస్. ఇంకా రేపటి ఇంకా 2 డేసే కదండి. ఈ 2 డేస్ నుంచి ఇంకా తర్వాత హాలిడేస్ అయిపోతాయి. స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి ఫ్రైడే నుంచి. ఫ్రైడే సాటర్డే మా పిల్లలు పాపం వెళ్ళకుండా చూడాలని చూసారు, కానీ స్కూల్లో ఫైన్ వేస్తారంటండి. అందుకని ఇంకా వెళ్తామంటున్నారు, చూడాలి. ఫ్రైడే సాటర్డేనే కదండి, ఆ ఫ్రైడే సాటర్డే కూడా ఇచ్చేసి ఉంటే బాగుండేది పిల్లలకి. ఇంకా 2 రోజులు వెళ్ళాలి తప్పదు. ఇంక తర్వాత సండే. పిల్లలు ఉన్నప్పుడు చూడాలండి. ఇంకా మార్నింగే వీళ్ళు 8:20 కల్లా వెళ్ళిపోతారండి పిల్లలు స్కూల్కి. ఇంకా ఆ టైంలో నేను ఇంకా చూసుకొని వీడియోస్ పెట్టుకోవాలి. ఇంక వాళ్ళకి అన్నీ చేసేసరికి అయిపోతుందండి టైము. మార్నింగ్ వాళ్ళకి లంచ్ పెట్టాలి, టిఫిను, పిల్లల్ని రెడీ చేసేసరికి చాలా టైం అయిపోతుంది నాకు. ఇంక వాళ్ళు వెళ్ళాకే నేను అన్నీ చేసుకుంటాను. పూజలు కానివ్వండి, ఏదైనా కొంచెం లేటుగా చేసుకుంటాను పూజ కూడా. ఒక్కొక్కసారి అసలు కుదరదండి, ఈవినింగ్ టైం చేసుకుంటాను. ఇంకా మధ్యలో నాన్ వెజ్ తింటే ఆ రోజు మార్నింగే ఏ టైం అయినా చేసేస్తాను. నాన్ వెజ్ తిని ఇంకా పూజ చేయనండి. ఈవినింగ్ మార్నింగే నాన్ వెజ్ తినకముందు పూజ చేసేసుకుంటాను. ఓ పక్క అన్నం కూడా పెట్టానండి, అయిపోవచ్చింది అన్నం కూడా. ఇంకా పప్పు రుద్దుకుంటున్నానండి. ఏందోనండి అసలు పప్పు చాలా విజిల్స్ పెట్టినా కూడా మెత్తగా ఉడకట్లేదు. మరి క్వాలిటీ అట్లా ఇస్తున్నారో ఏంటోనండి, పప్పు అలాగే ఉంటుంది. దగ్గర దగ్గర 8-9 విజిల్స్ పెడతానండి కుక్కర్లో. అసలు మామూలుగా అయితే మనకి ఒక 4-5 విజిల్స్కే ఉడికిపోవాలి కందిపప్పు అనేది. మరి ఏందోనండి ఇది 8-9 విజిల్స్ పెట్టినా ఉడకట్లేదు అసలు. ఇంకా 10 విజిల్స్ దాకా పెడతానండి. అట్లా పెడితే కొంచెం ఉడుకుతుంది. మనం పప్పు గవంతో రుద్దుకోవాలంటే బాగుంటుంది కదా. ఒకప్పట్లో అంటే చట్టీలు తెలుసా, మేము చట్టి అంటామండి, రాళ్ళ చట్టి అంటారు. దాంతో వేసి రుద్దేది మా అమ్మ. రుద్దితే అసలు త్వరగా మెదిగిపోతుంది, పప్పు మెత్తగా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ దబర్లలో వేసి మెదుపుతుంటే అస్సలు మెదగదండి, అది పప్పు పప్పుగానే ఉంటుంది. అప్పటికి చాలాసేపు రుద్దుతాను. ఇంకా తప్పదు, మనకి ఇవే ఇక్కడ దొరుకుతాయి కాబట్టి. అదిగోండి చూడండి, అంత చిన్న బౌల్కి వచ్చింది ఆకు ఫ్రై చేస్తే తోటకూర. ఇంకా మా పిల్లలు వచ్చి అడిగి వెళ్ళారు, మేము తినమమ్మా, మేము తినమా అని. లేదమ్మా తినాలి, కొద్దిగానే తినండి. లేదమ్మా మాకు వడియాలన్నా ఎంచు అన్నారు. సరే వడియాలన్నా ఎంచుదాము అనుకుంటున్నానండి. ఇంతేనండి, ఉంటానండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.